హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు, డైరెక్టర్ ప్రశాంత్ గారు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం డ్రాగన్. ఈ సినిమా నుంచి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక అప్డేట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ట్రెండింగ్ అవుతుంది గైస్. అసలు కని విని ఎరుగని రీతిలో ఈ సినిమాలో ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతుంది. అండ్ అలాగే ఈ సినిమాలో ఒక కీ రోల్ లో, ఒక విలన్ పాత్రలో ఒక మలయాళ నటుడు అయిన టొవానో థామస్ గారు అయితే యాక్ట్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఆయన ఒక లుక్ అయితే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా నెక్స్ట్ లెవెల్లో ట్రెండ్ అవుతుందని చెప్పొచ్చు. అండ్ అలాగే టొవానో థామస్ గారు ఈ సినిమాలో ఒక స్పెషల్ రోల్ లో యాక్ట్ చేయబోతున్నారు. అండ్ అలాగే విలన్ పాత్రలో కూడా యాక్ట్ చేయబోతున్నారు గైస్. ఆయన రోల్ ఎలా ఉంటుందో ఒక కన్క్లూజన్ అయితే రావడం జరిగింది. ఒక చిన్న వీడియో అయితే లీక్ అవడం జరిగింది గైస్. yes, ఒక్కసారి మీరు కూడా చూసేయండి. మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ అలాగే ఇటు టొవానో థామస్ గారు వీళ్ళిద్దరు నెక్స్ట్ లెవెల్లో తమ బాడీని బిల్డ్ చేసి అసలు ఇప్పటి వరకు ఏ సినిమాలో కూడా కనిపించే విధంగా వీళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా అయితే మారబోతున్నారు గైస్. yes, మన ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో వీళ్ళిద్దరి మధ్యన షర్ట్లెస్, వితౌట్ షర్ట్స్, 6 ప్యాక్ బాడీతో నెక్స్ట్ లెవెల్లో యాక్షన్ బ్లాక్ ని ప్లాన్ చేస్తున్నారంట మన ప్రశాంత్ గారు. ఈ సీక్వెన్స్ ఏదైతే ఉందో అసలు ఇప్పటి వరకు మన టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఉన్న యాక్షన్ సీక్వెన్స్ కాదబ్బా, హాలీవుడ్ ని సైతం తలపించే రేంజ్ లో ఈ యాక్షన్ బ్లాక్ ని ప్లాన్ చేస్తున్నారంట మన ప్రశాంత్ గారు. ఇప్పుడు ఇదే వార్త సోషల్ మీడియా వేదిక నెక్స్ట్ లెవెల్లో చక్కర్లు కొడుతుంది. కొన్ని రోజుల క్రింద మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు జిమ్ లో బాడీని బిల్డ్ చేస్తున్న ఒక వీడియో క్లిప్ అయితే విడుదల చేయడం జరిగింది. అండ్ అలాగే ఇప్పుడు ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్న టొవానో థామస్ గారి ఒక వీడియో క్లిప్ అయితే రిలీజ్ చేయడం జరిగింది గైస్. వీళ్ళిద్దరూ అసలు ఏ రేంజ్ లో వీళ్ళ బాడీని బిల్డ్ చేస్తున్నారంటే అసలు మత్తి పోయే రేంజ్ లో ఉన్నారబ్బా. నిజంగా ఒక్కళ్ళని మించి ఇంకొకళ్ళు అసలు ఎక్కడ కూడా తగ్గకుండా, అంటే మనకు తెలిసిందే కదా ప్రశాంత్ గారి సినిమాలో విలన్ కి ఒక సపరేట్ స్టైల్ ఉంటుంది. అసలు హీరోకి ఏ మాత్రం తగ్గకుండా విలన్ పాత్రని డిజైన్ చేస్తారు మన ప్రశాంత్ గారు. అదే రకంగా ఇప్పుడు మన టొవానో థామస్ గారి పాత్రని కూడా అసలు ఏ మాత్రం తగ్గకుండా, అసలు హీరో ఎలివేట్ అవ్వాలంటే మెయిన్ గా కావాల్సింది విలన్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ కానివ్వండి, అండ్ అలాగే వీళ్ళిద్దరి మధ్యన ఉండే యాక్షన్ బ్లాక్స్ కానివ్వండి, అండ్ అలాగే వీళ్ళిద్దరికి పడే ఎలివేషన్స్ కానివ్వండి, అసలు ఏ రేంజ్ లో ఉండాలంటే ఒక్కరిని తగ్గించి ఇంకొకరిని పెంచొద్దబ్బా. హీరోని ఎలివేట్ చేయాలనే ఆలోచనలో ఇటు విలన్ ని తక్కువ చేయకూడదు. అదే స్ట్రాటజీని ఫాలో అవుతారు మన ప్రశాంత్ గారు. అసలు హీరోకి ఏ మాత్రం తగ్గకుండా క్యారెక్టరైజేషన్ ఇవ్వడంలో మన ప్రశాంత్ గారికి ఒక సపరేట్ స్టైల్ ఉంటుంది. అదే రకంగా ఇప్పుడు టొవానో థామస్ గారికి కూడా ఈ సినిమాలో మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారికి ఏ మాత్రం తగ్గకుండా రోల్ ఉండబోతుంది. అండ్ అలాగే అదే రకంగా వీళ్ళిద్దరి మధ్య యాక్షన్ సీన్స్ ఉండబోతున్నాయి. అది కూడా షర్ట్స్ లెస్, వితౌట్ షర్ట్స్ తో 6 ప్యాక్ బాడీతో నెక్స్ట్ లెవెల్లో యాక్షన్ బ్లాక్ ని ప్లాన్ చేశారంట మన ప్రశాంత్ గారు. దీనికోసం మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ అలాగే టొవానో థామస్ గారు వీళ్ళిద్దరు నెక్స్ట్ లెవెల్లో లుక్ ని కూడా అసలు నెక్స్ట్ లెవెల్లో వాళ్ళైతే మేక్ ఓవర్ చేసుకోవడం జరుగుతుంది. సో దీని వల్ల సినిమాపై అంచనాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి అబ్బా. ఇప్పటి వరకు ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా నుంచి టైటిల్ గానీ, అలాగే ఫస్ట్ లుక్ గానీ, టీజర్ గానీ ఏది కూడా రాలేదు. అయినప్పటికీ కూడా ఈ సినిమాపై అంచనాలు అయితే పీక్స్ లో ఏర్పడిపోయాయని చెప్పొచ్చు. ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ గానీ, టీజర్ గానీ, టైటిల్ అనౌన్స్మెంట్ కానివ్వండి, మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా మే 20వ తారీఖున మన ముందుకు అయితే రిలీజ్ చేసే ఆలోచనలో చిత్రవిడ అయితే ఉన్నారంట గైస్. ఈ సినిమా షూటింగ్ ప్రెసెంట్ అయితే హైదరాబాద్ లోనే RFC లో అయితే వేగంగా జరుగుతుంది. అసలు బ్రేక్ లేకుండా, ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా చాలా సైలెంట్ గా సినిమాని కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నారు మన ప్రశాంత్ గారు. సినిమా అనుకున్నది అనుకున్నట్టుగా కంప్లీట్ అయితే మాత్రానికి జూన్ 25న మన ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారంట గైస్. సో జూన్ 25న మన ముందుకు రావాలని మనమందరం అయితే కోరుకుందాం గైస్. ఏదైతే ఉంది ఈ సినిమాలో మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారికి ప్రతి నాయకుడుగా టొవానో థామస్ గారు అయితే యాక్ట్ చేయబోతున్నారు. సో వీళ్ళిద్దరూ నెక్స్ట్ లెవెల్లో ఈ సినిమాలో కనిపించబోతున్నారని మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. ప్రశాంత్ గారు ఏం ప్లాన్ చేస్తున్నారో ఇప్పటికీ అర్థం అవట్లేదు గైస్. అసలు ఈ సినిమా ఏ బ్యాక్డ్రాప్ లో వస్తుందో కనీసం ఇమాజిన్ కూడా చేసుకోలేం. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఈ సినిమాని అయితే రూపొందిస్తున్నారు మన ప్రశాంత్ గారు గైస్. సో చూద్దాం ఎలా ఉండబోతుంది అనేది. ముందు ఇంకా అప్డేట్లు రావాలి సినిమా నుంచి. ఒక అప్డేట్ వచ్చిన తర్వాత అసలు సినిమా ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో ప్రశాంత్ గారు, అసలు మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారిని ఏ రేంజ్ లో చూపించబోతున్నారో ఫస్ట్ కానీ గ్లిమ్స్ కానీ వస్తే సోషల్ మీడియా మొత్తం తగలబడిపోతుంది. సో జస్ట్ వెయిట్ అండ్ సీ అంతే. సో ఇది గైస్ ఓవరాల్ గా ఈ అప్డేట్ మీకు నచ్చిందని అనుకున్నాను గైస్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. థ్యాంక్ యూ.